ప్రైజ్ లార్డ్ అందరికీ. రాజులు రెండవ గ్రంథము 18వ అధ్యాయము. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడునైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడునైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జెకర్యా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలు నెహుష్టాన్ అను పేరు పెట్టి దానికి ధూపం వేచు వచ్చి ఉండిరి. అతడు ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుకతీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. మరియు గాజా పట్టణము వరకు దాని సరిహద్దుల వరకు కాపరుల గుడిసెలనిందేమి ప్రాకారము గల పట్టణముల ఎందేమి అంతటను అతడు ఫిలిస్తీలను ఓడించెను. రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన ఏలా కుమారుడునగు హోషేయ ఏలుబడిలో 7వ సంవత్సరమందు అష్షూరు రాజైన షల్మనేసెరు షోమ్రోను పట్టణం మీదికి వచ్చి ముట్టడి వేసెను. 3 సంవత్సరములు పూర్తయిన తర్వాత అష్షూరీయులు దాన్ని పట్టుకొనిరి. హిజ్కియా ఏలుబడిలో 6వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు షోమ్రోను పట్టణము పట్టబడెను. తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని వారే ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికిని లోబడక అతిక్రమించి ఉండిరి. అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి తీసుకొని పోయి గోజాను నది దగ్గరనున్న హాలాహు హాబోరు అను పట్టణములలోనూ మాదీల పట్టణములలోనూ వారిని ఉంచెను. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారం గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా యూదా రాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజునొద్దకు దూతలను పంపి, నా వలన తప్పు వచ్చినది, నా యుద్ధ నుండి తిరిగి నీవు వెళ్ళిపోయినడలా నా మీదికి నీవు మోపిన దాని నేను భరించుదునని వర్తమానం చేయగా, అష్షూరు రాజు యూదా రాజైన హిజ్కియాకు 600 మనుగుల వెండియు 60 మనుగుల బంగారమును జుల్మానాగా నియమించెను. కావున హిజ్కియా యెహోవా మందిరమందున్న రాజనగరం నందున పదార్థములలో కనబడిన వెండి అంతయు అతనికిచ్చెను. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అష్షూరు రాజునకిచ్చెను. అంతటా అష్షూరు రాజు తర్తానును రబ్సారీసును రబ్షాకేనును లాకీషు పట్టణముల నుండి యెరూషలేమందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సమూహంతో పంపెను. వారు యెరూషలేం మీదికి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరకల కొనను కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా, హిల్కియా కుమారుడును గృహ నిర్వాహకుడైన ఎల్యాకీమును శాస్త్రియాగు షెబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యొద్దకు పోయిరి. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను, ఈ మాట హిజ్కియాతో తెలియచెప్పుడు. మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినది ఏమనగా, నీవు ఇలాగు చెప్పవలెను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏపాటి ప్రయోజనకారి? యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే. ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా. ఒకడు దాని మీద ఆనుకొన్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసుకొని పోవును. ఐగుప్తు రాజు అయిన ఫరో అతని నమ్ముకున్న వారందరికీ అట్టివాడే. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో. సరే, యెరూషలేమందున్న ఈ బలిపీఠమునొద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలెనని యూదా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే కదా యెహోవా. కావున చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలిన వానితో పందెము వేయుదము. 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్నడలా
నేను వాటిని నీకిచ్చేదను. అయితే నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియునగు ఒకనిని నీవెలాగెదిరింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకుంటివే. యెహోవా సెలవు నొందకయే ఈ దేశంను పాడు చేయుటకు నేను వచ్చి తినా? లేదు. ఆ దేశం మీదికి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అనెను. హిల్కియా కుమారుడునైన ఎల్యాకీము, షెబ్నాయు, యోవాహు అనువారు, చిత్తగించుము. నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను కనుక దానితో మాటలాడము. ప్రాకారం మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడుకుమని రబ్షాకేతో అనగా, రబ్షాకే, ఈ మాటలు చెప్పుటకే నా యజమానుడు నీ యజమాని యొద్దకును నీ యొద్దకును నన్ను పంపెనా? తమ మలమును తిరినట్లును తమ మూత్రమును తాగునట్లును మీతో కూడా ప్రాకారం మీద కూర్చున్న వారి యుద్ధకును నన్ను పంపెను కదా అని చెప్పి గొప్ప శబ్దంతో యూదా భాషతో ఇట్లనేను. మహారాజైన అషూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినది ఏమనగా, హిజ్కియా చేత మోసపోకుడి. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణం అషూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అషూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకొని నా యుద్ధకు మీరు బయటికి వచ్చినడెలా మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచూ ఉండును. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశము వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్షారసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్ష చెట్లను గల దేశమునకును ఒలివ తైలమును తేనెయు గల దేశమునకును మిమ్మల్ని తీసుకొని పోవదును. అచ్చట మీరు సుఖముగా నుందురు. కావున యెహోవా మిమ్మల్ని విడిపించుదనని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు. ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అషూరు రాజు చేతిలో నుండి విడిపించెనా? హామాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, సెపర్వాయిము దేవతలు ఏమాయను, హేనా, ఇవ్వా అనువారి దేవతలు ఏమాయను. షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోనును విడిపించెనా? యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించిననుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పెను. అయితే అతనికి ప్రత్యుత్తరమీయవద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత జనులు ఎంత మాత్రమును ప్రత్యుత్తరమీయక ఊరకుండిరి. గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడునైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును రాజ్యపు దస్తావేదుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాషును బట్టలు చింపుకొని హిజ్కియా వద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియచెప్పిరి.